హాయ్ అండి. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి అందాల అమ్ములు అనేసి ఈ ఫోక్ సాంగ్ ను మేము గుడికి తీసుకురావడం జరిగిందండి. ఇంతకీ ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన దాము గారు అండ్ లాస్య స్మైలీ గారు యాక్ట్ చేయడం జరిగిందండి. ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉందనేసి అంటే గనక చాలా బాగుందండి. చాలా నీట్ గా ఉందన్నట్టుగా ఈ సాంగ్ నాకైతే బాగా నచ్చింది. మీ అందరు కూడా నచ్చుతుంది అనేసి నేను మేము కూడా తీసుకొచ్చిన. ఎటువంటి హడావిడి మాత్రం లేదండి ఈ సాంగ్ లో. చాలా సింపుల్ గా అంటే క్లియర్ గా అని చెప్పాను కదా, అంత సింపుల్ గా ఉందంటే చాలా బాగుంది. మీ అందరికి నచ్చుతుంది. ఫోక్ సాంగ్ ను ఇష్టపడేవారు ఎవరైనా ఈ సాంగ్ ను కూడా ఇష్టపడతారు అనేసి మేము కూడా తీసుకురావడం జరిగిందండి. ఇంతగా ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటిది అనేసి అంటే గనక ఈ సాంగ్ లో అమ్మాయి అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకుంటారు. సో అబ్బాయి అమ్మాయిని పొగడడం జరుగుతుంది, అమ్మాయి అబ్బాయిని పొగడడం జరుగుతుంది అండి. అబ్బాయి వచ్చేసి అమ్మాయిని, అమ్ములు నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే అమ్ములు, నువ్వు నవ్వితే బాగుంటుంది అమ్ములు, నువ్వు కాదంటే నేను ఉండలేనే అమ్ములు, నువ్వు వదిలేస్తే మాత్రం నేను చనిపోవడమే జరుగుతుంది అమ్ములు అనేసి అనడం జరుగుతుంది. అలాగే అమ్మాయి కూడా నువ్వు ఆ కుంట చూపులతో నన్ను చూడకు, నువ్వు నాకు బయటపట్టి లాగకు, నీ చూపులన్నీ నాకు ఎక్కడెక్కడో తగులుతున్నాయి, నా నడుము మాత్రం గిల్లకు అంటూ రొమాంటిక్ గా వీళ్ళిద్దరు మధ్యలో ప్రేమ కొనసాగుతూ ఉంటుంది అన్నట్టుగా ఈ సాంగ్ బాగా వచ్చింది అనేసి అంటే గనక చాలా క్లియర్ గా ఉందండి సాంగ్ మాత్రము. మ్యూజిక్ కానీ, కొరియోగ్రఫీ కానీ, సింగర్స్ కానీ, ఆ రైటర్స్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారనేసి చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ కు రైటర్ గా పనిచేసిన వారు ఎవరనేసి అంటే గనక మన అనిత నాగరాజు గారు ఈ సాంగ్ కు రైటర్ గా పనిచేయడం జరిగిందండి. అన్న సాంగ్స్ ఎలా రాస్తాడో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సాంగ్ ను కూడా మీరు అదే విధంగా ఆదరించాలనేసి మేము ముంగడికి తీసుకురావడం జరిగిందండి. అలా ఈ సాంగ్ కు బాగా వచ్చిందంటే సింగర్స్ అండ్ మ్యూజిక్ కూడా గొప్పతనం ఉందనేసి చెప్పొచ్చు. సో సింగర్ గా వ్యవహరించిన వారు ఎవరనేసి అంటే గనక సుమన్ బార్నకల్ గారు అండ్ మమతా రమేష్ గారు ఈ సాంగ్ సింగర్ గా వారి యొక్క పనిని వారు బ్యూటిఫుల్ గా చేశారనేసి చెప్పొచ్చు. అంతకు మించి ఇంకొద్దిగా అంటే మ్యూజిక్ కూడా ఈ సాంగ్ చాలా హైలైట్ అనేసి చెప్పొచ్చు అండి. చెప్పే కదా అనేసి. సో మ్యూజిక్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే కనుక వివి నాయక్ గారు ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించడం జరిగిందండి. ఈ సాంగ్ కు సింగర్స్ ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ అంతకంటే కాస్త ముందుగానే ఉందనేసి చెప్పొచ్చు అన్నట్టుగా. అంత బాగా ఇచ్చారు వివి నాయక్ గారు ఈ సాంగ్ కు మ్యూజిక్. అలాగే ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరనేసి అంటే కనుక ఇంతకీ ఈ కొరియోగ్రఫీ ఎలా ఉంది అనేసి అంటే చాలా నీట్ గా ఉందండి. మన దగ్గరలోని లొకేషన్స్ లో ఏ సీన్ కు ఏ లొకేషన్ బాగుంటుంది అనేసి సెలెక్ట్ చేసుకొని మరి చాలా సింపుల్ గా అంటే ఎంత బ్యూటిఫుల్ గా అంటే క్లియర్ గా కనిపిస్తుంది అన్నట్టుగా మనకు కొరియోగ్రఫీ అనేసి లిప్ సింక్ అయినా ఏదైనా చాలా చాలా క్లియర్ గా అనిపిస్తుంది అన్నట్టుగా. సో ఈ సాంగ్ కు ఇంత బ్యూటిఫుల్ గా కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరు అనేసి అంటే గనక అమృత్ మాస్టర్ గారు ఈ సాంగ్ కు అద్భుతమైన కొరియోగ్రఫీ చేసి ఈ సాంగ్ యొక్క సక్సెస్ లో భాగమయ్యారనేసి చెప్పొచ్చు. అలాగే ఈ సాంగ్ డోప్ ఎడిటింగ్ డిఐ చేసిన వారు ఎవరనేసి అంటే గనక అనిల్ ఆరు గారు ఈ సాంగ్ చేయడం జరిగిందండి. ఓవరాల్ గా ఈ సాంగ్ చాలా బాగుందండి. చెప్పాను కదా, ఫోక్ సాంగ్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరు ఈ సాంగ్ ను చూసిన తర్వాత కొత్త లోకానికి వెళ్ళిపోతారు అనేసి, కొత్త ఫీల్ అవుతారు అనేసి నేను ఈ సాంగ్ మేము కూడా తీసుకురావడం జరిగిందండి. మీరు అందరు తప్పకుండా చూడండి, ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుందండి. అలాగే నాదొక రిక్వెస్ట్ అండి, మన వ్యూవర్స్ ఎవరైనా సరే నా వీడియోస్ చూసి కాస్త సబ్స్క్రైబ్ చేయాలనేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ.